సినీ హీరో అనంతపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలకృష్ణ అభిమాని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వామివారికి అభిషేకం నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవ, సినీ రంగంలో తన సేవలను కొనసాగించాలని భక్తులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పూదలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొని బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో భాగస్వాములయ్యారు. స్వామివారి ఆశీస్సులతో బాలకృష్ణ పూర్తి ఆరోగ్యంతో ప్రజల ముందుకు రావాలని ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సినీ నటులు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి షూటింగ్లో గాయమై నిన్ననే శస్త్ర చికిత్స కూడా జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా తిరిగి ప్రజాసేవకి పునరంకితం కావాలని, కళామ తల్లి సేవలో ఆయన మళ్ళీ యథావిధిగా పాల్గొనాలని ఈరోజు కాణిపాక వరసిద్ది వినాయక స్వామివారి ఆలయం వద్ద నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు, బాలకృష్ణ గారి అభిమానులు అందరం కలిసి ఈరోజు కొబ్బరికాయలు కొట్టి దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. మంచి మనిషి, ప్రజల మనిషి, కల్మషం లేనటువంటి గుణవంతుడు. ఏ దురదృష్టమో లేకపోతే ఏ గ్రహపాటో తెలియదు, గాయపడి ఆసుపత్రిలో ఉన్నాడు. ఆయన కోలుకోవాలంటే భగవంతుడు ఆశీస్సులు కూడా ఉండాలని, ప్రజల కోరిక మేరకు భగవంతుని కూడా మేము కోరుతున్నాం ఆయన త్వరగా కోలుకోవాలని. మీకు అందరికీ తెలుసు, బాలకృష్ణ గారు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. అట్లాగే సినిమా రంగంలో కూడా విభిన్నమైనటువంటి పాత్రల ద్వారా సమాజాన్ని మేల్కొల్పడానికి, సమాజాన్ని చైతన్యపరచడానికి, సాంఘికమైనటువంటి పౌరాణికమైనటువంటి పాత్రల ద్వారా మన సాంప్రదాయాల్ని నిలబెట్టడానికి నటుడుగా చేసిన సేవలు, చేస్తున్నటువంటి సేవలు అమోఘం. సినీ చరిత్రలో తనకంటూ ఒక పేజీని కాదు, పుస్తకాన్నే పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన అభిమానులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారు. ఆయన కాలికి గాయమైనటువంటి సందర్భాన్ని తలుసుకొని ఖచ్చితంగా మాకు నమ్మకం ఆయన త్వరగా కోలుకుంటారు. అదే సమయంలో భగవంతుడు ఆశీస్సులతో త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజా జీవితంలోకి రావాలని మేము మనసారా భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాం.